పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాజకీయాల్లో పీకే జపం. బీఆర్ఎస్ వైసీపీల కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్. ఢిల్లీ వేదికగా మంత్రాంగం, 2 పార్టీల సెకండ్ ఇన్నింగ్, వ్యూహాలపై చర్చ ఆసక్తికరమైన మలుపు తిరుగుతూ. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం మరోసారి అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ తిరిగి తెలుగు గడ్డపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో విభిన్న పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో దావనంగా వ్యాపిస్తున్నాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో పీకే పోషించిన పాత్ర నుంచి 2019లో ఏపీలో వైఎస్ జగన్ సాధించిన అఖండ విజయం వరకు ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాజకీయ వ్యూహకర్తగా ప్రస్థానాన్ని ముగించి సొంత రాష్ట్రం బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పీకేకు అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తన సొంత పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో ఆయన మళ్లీ తనకు అచ్చొచ్చిన వ్యూహకర్త పాత్రలోకి పరాకాయ ప్రవేశం చేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి తెర వెనుక సహకరించిన పీకే ఇప్పుడు మళ్లీ తన పాత మిత్రులతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటుంది. 10 ఏళ్ల పాలన తర్వాత అధికారాన్ని కోల్పోవడం, క్షేత్రస్థాయిలో కేడర్లో నెలకొన్న నిరాశలు తొలగించడం ఇప్పుడు కేసీఆర్కు పెను సవాలుగా మారింది. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని గులాబీ దళపతి భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పార్టీలోని ముఖ్య నేతలు పీకేతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యువతను, సోషల్ మీడియాను ప్రభావితం చేయడంలో పీకేకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలనేదే బీఆర్ఎస్ ప్లాన్. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చూసిన వైసీపీ 2029 ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో పీకే టీడీపీకి సహకరించినప్పటికీ ఇప్పుడు మళ్లీ జగన్, పీకేల మధ్య స్నేహ సంబంధాలు చిగురుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత ఈ ఇద్దరి మధ్య రాయబారం నడిపినట్లు, దానికి పీకే కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2019 నాటి రావాలి జగన్, కావాలి జగన్ వంటి వినూత్న ప్రచార కార్యక్రమాలను మళ్లీ తెరపైకి తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డితో తుది విడత చర్చలు ముగిసిన వెంటనే పార్టీ ప్లీనరీ వేదికగా పీకే రాకపై అధికార ముద్రపడే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ రాక 2 పార్టీలకు కొండంత అండయిస్తుండడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఆయనకు పెద్ద పరీక్షే. తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్కు రాజకీయాలను ఢీకొట్టడం, ఏపీలో బలంగా ఉన్న కూటమి ప్రభావాన్ని తగ్గించడం అంత సామాన్యమైన విషయం కాదు. డేటా అనలిటిక్స్, క్షేత్రస్థాయి సర్వేలు, సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన పీకే బృందం ఈసారి ఎలాంటి కొత్త అస్త్రాలను ప్రయోగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కీలక మంత్రాంగం సత్ఫలితాలను ఇస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పీకే పేరు మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ రాకతో తెలుగునాట రాజకీయం మునుపెన్నడూ లేనంతగా రసవత్తంగా మారనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.